ఏపీలో అధికార టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ విలాసవంతమైన భవనాలు నిర్మించుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే టీడీపీ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తే కౌంటర్ గా వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. గతంలో టీడీపీ లీజ్ కి తీసుకున్న భవనాల్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇక రేపు జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఏపీలో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. వైసీపీ ప్రభుత్వం విలాసవంతమైన భవనాలు రహస్యంగా కట్టుకుందని టీడీపీ సర్కార్ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంది. ఉత్తరాంధ్ర సాగునీటి కోసం రూపాయి ఖర్చు చేయని జగన్ శ్రీకాకుళంలో విలాసవంతమైన భవనం కట్టుకున్నారని ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లా అనంతపురంలో వైసీపీ కార్యాలయాల భవనాలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. టీడీపీ ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చింది వైసీపీ. టీడీపీ హయాంలో చంద్రబాబుకు కట్టిన పూరి గుడిసెలు అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేసింది. కాకినాడలో 10 కోట్ల విలువైన టీడీపీ కార్యాలయం పూరి గుడిసె అంటూ ట్వీట్ చేసింది. 22,000 గజాలను 99 ఏండ్లకు లీజుకు తీసుకుని టీడీపీ కబ్జా చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించింది. విశాఖ దశపల్ల కొండను తొలగించి కట్టిన భవనాలను ట్విట్టర్లో షేర్ చేసింది. మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో చేసిన భూ కేటాయింపులపై ట్విట్టర్లో పోస్టు చేశారు. జగన్ ఈ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగిరా అంటూ ఫైర్ అయ్యారు. 1000 రూపాయల నామమాత్రపు లీజుతో 42 ఎకరాలకు పైగా కేటాయించారన్నారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్ కడుతున్నావా అన్నారు. ఏమిటి ఈ ప్యాలెస్ పిచ్చి, ధన దాహానికి అంతు లేదని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాజకీయాల గురించి ఆలయంలో మాట్లాడలేనన్నారు. అందరికీ మంచి జరగాలని ప్రార్థించినట్లు చెప్పారు. రాజకీయాలు జరపడానికి కాదమ్మా, నేను టెంపుల్ సంప్రదాయాలు మేము పాటిస్తాం. ఎక్కడా కూడా రాజకీయాలు టెంపుల్లో మాట్లాడడం. ఈరోజు గోపూజ చేసుకోవడానికి వచ్చాను, స్వామివారి దర్శనానికి వచ్చాను, వెళ్తూ గోపూజ చేసుకోవడానికి వచ్చాను. గోపూజ పూర్తయింది. రేపు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సర్కార్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ కేబినెట్ భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది. ఇటు రాజధాని నిర్మాణంపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అమరావతి పునర్నిర్మాణంపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. రాజధాని ప్రాంతంలో పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2014-2019 మధ్య భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో సిఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.